వారాహి సిల్క్స్ వారి గ్రాండ్ ఫెస్టివ్ సెలబ్రేషన్స్ పొందండి 10,000 రూపాయలు ఆపై కొనుగోలుపై బంగారు నాణెం ఉచితంగా. ఓకే, వ్యాపార రంగంలో ఉన్నప్పుడు లావిష్ గా ఉన్నాము, ఇప్పుడు వచ్చి జనంలో ఉన్నాము అంటున్నారు. మరంతా మంచి లైఫ్ ఆ రియల్ ఎస్టేట్ రంగంలో ఇక్కడ పెట్టే కష్టం అక్కడ పెడితే ఇంకా డెవలప్ కావచ్చు. 1000 ఎకరాల వరకు చేసి రియల్ ఎస్టేట్ చేసిన మీరు, ప్లాట్స్ చేసిన మీరు, ఇంకొక 1000 ఎకరాలు చేసి 5 ఏళ్లలో మరి రాజకీయాల వైపు ఎందుకు కన్నేశారు? అసలు ఎందుకు చూశారు? రాజకీయాలంటే నాకు మొదటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీ అంటే ఇంట్రెస్ట్ అండి. ఎందుకు? రాజకీయాల్లో నేను యాక్చువల్గా ఎమ్మెల్యే అవుదామనో ఈ స్థాయికి వెళ్దామనో రాలేదండి. చంద్రబాబు నాయుడు గారి మీద అభిమానం, లోకేష్ గారి మీద అభిమానం. అంటే మీ సామాజిక వర్గం అనా లేకపోతే మరి లేదండి, నాకు చిన్నప్పటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీ అన్న, ఎన్టీ రామారావు గారు అన్న అభిమానం. ఆ అభిమానం అంతే కంటిన్యూ అవుతా చంద్రబాబు నాయుడు గారితో, లోకేష్ గారితో ఆ అభిమానం పెరిగింది మాకు. అంతేగాని వేరే ఇదేమి కాదు సార్. ఆ అభిమానం మీద వాళ్ళు నన్ను పేరు పెట్టి పిలిస్తే చాలు, వాళ్ళకి దగ్గర అవుదాం అన్న ఉద్దేశంతో నేను అట్లా దగ్గర అవుతూ వెళ్ళటం జరిగిందండి. ఆ పరిణామ క్రమంలో ఈ సీటు సాధించడం జరిగింది, ఎమ్మెల్యే అవటం జరిగింది. సీటు సాధించక ముందు ఫస్ట్ మీరు వచ్చేసి గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో మంచి సర్వీస్ కార్యక్రమం. అవును సార్, సర్వీస్ చేశారు. ఆడ అంతా తూచిది అంతా కొండాట అది. అవును యాక్చువల్లీ నా ఇంట్రెస్ట్ వచ్చేసి గుంటూరు వెస్ట్ అండి. నేను 2009లో ఒకసారి నేను ట్రై చేశాను గుంటూరు వెస్ట్కి. ఆ రోజు ప్రాపర్ వేలో వెళ్ళలేకపోయాను, అక్కడ దాకా చేరలేకపోయాను మా అధినాయకుడి వరకు. ఇవాళ అవకాశం వచ్చింది, చేరగలిగాను. మనం గుంటూరు 2 అడగటం జరిగింది. సరే, గుంటూరు పశ్చిమం అయిపోయింది, మళ్ళీ చిలుకూరుపేటకు వెళ్ళారు. అంటే ఆడ పచ్చిపాటి పుల్లారావు గారు ఇన్యాక్టివ్గా ఉన్నారు, నాటికి వెళ్ళారు. ఆడ కూడా సర్వీసెస్ చేశారు. అలా ఆయన అంత తొండాట అనేసి ఆయన కూడా ఆడొచ్చి ఆయన మకాం వేసి లేనిపోయి చేయడంతో ఇంకా మీరు ఎటు పోవాలో అర్థం కాలే. ఇంకా పక్కనే రాజధాని కూతురు పెదకూరపాడు. ఇంకా లోకేష్ గారు యువగలం పాదయాత్రలో బాగా పనిచేశారు, ఆర్థికంగా బాగా ఖర్చు పెట్టారు అని తెలిసింది. అంటే తద్వారానే పెదకూరపాడులో మీకు టికెట్ దక్కింది. అంటే గుంటూరు పశ్చిమం పోయింది, చిలకలూరుపేట పోయింది, చివరికి పెదకూరపాడు నియోజకవర్గాన్ని పదిలం చేసుకొని గెలిచారు. నిజంగా లోకేష్ గారు పాదయాత్రలో మీరు ఆర్థికంగా బాగా ఖర్చు పెట్టడము, ఆ యువగల పాదయాత్రలో బాగా పనిచేయడంతోనే వచ్చిందంట టికెట్. మరి ఏంటి? అటువంటిది ఏం లేదండి, ఇక్కడ ఆర్థిక కోణం ఎక్కడా లేదు. నేను ఓన్లీ అభిమానంతోనే యువగలం పాదయాత్రలో కుప్పం నుంచి ఇచ్చాపురం వరకు నేను మా యువ నాయకుడు లోకేష్ గారితో పాటు నేను జర్నీ చేయడం జరిగింది. ఎక్కడా కూడా ఆర్థిక కోణం అనేది లేదు. నేను ఎక్కడా కూడా నేను ఖర్చు పెట్టిన దాఖలాలు ఏం లేవండి. ఓన్లీ అభిమానంతో పక్కా అండి. మంచి దైవభక్తి ఎక్కువ దాంట్లో ఏం పక్కా అండి, దాంట్లో ఇదేం లేదు. ఏదైనా ఖర్చు పెట్టుకుంటే నా అవసరాల నిమిత్తం నాతో తిరుగుతున్న వ్యక్తుల ఖర్చుల నిమిత్తం వాడుకున్నానేమో కానీ పాదయాత్ర కోసం మాత్రం నేను ఖర్చు పెట్టింది ఏం లేదు సార్. అంతే. మరి అసలుకి 2 సార్లు ఎమ్మెల్యే కొమ్మలపాటి శ్రీధర్ అక్కడ 2009, 2014. అవును. ఆయన తప్పించి మీకెందుకు ఇచ్చారంటారు? అటువంటిది ఏం లేదండి, కొత్త వాళ్ళకి అవకాశం ఇద్దామన్న ఉద్దేశంతో నాకు అవకాశం ఇవ్వడం జరిగిందండి. జనరల్గా మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు యువతకి ఇంత పర్సంటేజ్ ఇద్దామని అనడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఉమ్మడి గుంటూరు జిల్లాలో యువతకి అవకాశం ఇద్దామన్న ఉద్దేశంతో నేను గతంలో ఎప్పటి నుంచో దాదాపు 3 టర్ముల నుంచి నేను పార్టీ కోసం నేను పనిచేస్తూ ఉన్నానండి. నాకు పార్టీ అంటే అభిమానం కాబట్టి మనం ప్రతి ఎలక్షన్లో కూడా నేను రావటం, ఇక్కడే దాదాపు ఒక 6 నెలలు ఉండి పార్టీ విజయం కోసం రకరకాల కాన్స్టిట్యున్సీలు తిరిగి మా ఫ్రెండ్స్ని వాళ్ళందరినీ ప్రభావితం చేసి పార్టీ విజయం కోసం కృషి చేస్తుండేవాడిని. వాటన్నిటిని దృష్టిలో పెట్టుకొని నేను పార్టీ బ్యాక్ ఆఫీస్కి దగ్గరగా ఉంటుండేవాడిని. బ్యాక్ ఆఫీస్ అంటే పార్టీలో వర్కింగ్, బ్యాక్ ఆఫీస్ మీన్స్ వర్కింగ్ ఆఫీస్ అండి. అది ఫ్రంట్ లైన్లో పొలిటికల్ లీడర్స్ ఉంటారు. బ్యాక్ ఆఫీస్ మీన్స్ అడ్మినిస్ట్రేషన్. నేను చెప్పాను యువతకు ప్రాధాన్యం ఇవ్వాలి, యువతకు ఇంత శాతం సీట్లు ఇవ్వాలి అని ఆలోచన చంద్రబాబు నాయుడు గారిదా లేదంటే లోకేష్ గారిదా? లోకేష్ గారి ఆలోచన వచ్చిందండి, చంద్రబాబు నాయుడు గారితో పంచుకోవడం జరిగింది. ఆయన దాన్ని యాక్సెప్ట్ చేయడం కూడా జరిగిందండి. ఎందుకంటే భవిష్యత్తు సీఎం లోకేష్ గారు అంటున్నారు కాబట్టి లోకేష్ గారితో కలిసి నడిచే వాళ్ళు ఉండాలి, ఆయనతో జర్నీ చేసే వాళ్ళు ఉండాలనే ఉద్దేశంతో మీలాంటి యువకులు అంతటా మీరు కావచ్చు, ఆదిరెడ్డి వాసు గారు కావచ్చు, గుర్జాల జగన్మోహన్ గారు, మన ఎంఎస్ రాజు గారు అనంతపురం నుంచి ఇట్లా తీసుకుంటే చాలామందిని యువతను ప్రోత్సహించారు. పార్టీలో ప్రతి ఒక్కళ్ళు అందరూ కూడా లోకేష్ గారితో నడిచే వాళ్ళండి. ఎవరైనా కూడా మేము కొత్తగా వచ్చిన వాళ్ళం కానీ గతంలో ఉండేవాళ్ళం కానీ ఎవరైనా కూడా పార్టీలో లోకేష్ గారితో కలిసి నడిచేవాళ్ళేనండి అందరూ. ఒక వర్గం సీనియర్లంతా బాబు గారి వర్గము, జూనియర్లంతా లోకేష్ గారి వర్గంగా ఉన్నట్టు అటువంటిది ఏమి లేదండి. అసలు ఇక్కడ సీనియర్లు జూనియర్లు లేదు,
అట్ ద సేమ్ టైం ఆ వర్గం ఈ వర్గం లేదు సార్, అందరూ ఒకటే పార్టీలో, అందరూ ఒకటే, అందరూ కూడా ఇద్దరితో కలిసి నడుస్తారు సార్. ఇద్దరితో చంద్రబాబు నాయుడు గారితో, ఇటు లోకేష్ గారితో, ఇద్దరితో కలిసి నడిచేవాళ్ళండి. కానీ భాషం ప్రవీణ్ మాత్రము ఎక్కువ లోకేష్ గారితో టచ్లో ఉంటారు. ఇక్కడ కలిసే వీలు కాకపోతే లోకేష్ గారు అబ్రాడ్ వెళ్ళినప్పుడు ఏదన్నా రాష్ట్ర అభివృద్ధి విషయంలో కొన్ని ఆడ పరిశీలనకు వెళ్ళినప్పుడు నేను అబ్రాడ్కి వెళ్ళి ఆడ కలుస్తుంటారు. నేను ఇంతవరకు అబ్రాడ్ వెళ్ళలేదు సార్, సార్తో పాటు అబ్రాడ్ ఎక్కడికి వెళ్ళలేదు నేను. కాకపోతే ఈ విత్ ఇన్ స్టేట్లో మాత్రం ఆయన ఎక్కడుంటే అక్కడికి వెళ్తుండేవాడిని అండి. సార్ అంటే గత 2 years సార్ అనే అంట, ఒకసారి బాబు అంటుంటా, ఒక్కోసారి సారు అంటుంటా. అది ఆయన ఏమంటారు మిమ్మల్ని? నా ప్రవీణ్ అనే అంటుంటాడు, ప్రవీణ్ అని ఉంటాడు. ఇప్పుడున్న క్యాజువల్గా అందరితో పాటు మాట్లాడితే అరే కూడా అంటుంటారు జనరల్గా, అది అంతేగాని అంటే సరదా కాదంటే అనాలని హోదాతో అనాలని కాదు, సందర్భంలో అంతే. ఎందుకంటే విన్నాను ఎంఎస్ రాజు గారు కూడా బా దొర వచ్చినాడా, రా దొర, దొర అనేది. అవునవును, అంటే క్యాజువల్ మీటింగ్స్ లో అట్లా ఉంటుందండి. జనరల్ గా నన్ను ప్రవీణ్ అనే పిలుస్తుంటారు. ఓకే, అదే సరదాగా ఉంటారు మీతో అంతా? చాలా ఇదిగా ఉంటారండి నాతోనే కాదు, దాదాపు అందరితో అంతే ఉంటారు. అదే ఇటీవల మీరు కొత్తగా 100 రోజులు 100 గ్రామాలు అని ఒక మంచి కార్యక్రమాన్ని చేతబట్టారు. కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఎంతవరకు వచ్చింది ఇప్పటి వరకు? ఎన్ని రోజులైంది? ఎన్ని గ్రామాలు చుట్టారు? ఊరికే చుట్టడమేనా? గ్రామాల్లో మీ దృష్టికి వచ్చిన సమస్యల పరిష్కారం కోసం ఏమైనా చేసేది ఏమైనా ఉందా? యాక్చువల్గా నాకు సీట్ ఇచ్చే రోజుకి ఎలక్షన్లో 60 రోజులు మాత్రమే ఉన్నాయండి. 59 రోజులు నాకు మార్చి 14వ తారీఖున సీట్ అనౌన్స్ చేయడం జరిగింది. బట్ ఎలక్షన్ వచ్చేసి మే 13వ తారీఖు, మధ్యలో 58 రోజులు 59 రోజులే ఉంది. ఆ తక్కువ టైంలో నేను అన్ని గ్రామాలు అందరితో మమేకం అవ్వలేకపోయాను ఆ టైంలో. ఆ తర్వాత నేను వెంటనే ఈ విలేజ్లు తిరగటం అనేది పెడదామని అనుకున్నాను. కానీ అప్పుడున్న పరిస్థితులు, తర్వాత ఉన్న అసెంబ్లీ సమావేశాలు రకరకాల ఎప్పుడు పోస్ట్ పోన్ అవుతూ వచ్చింది. కానీ ఒక స్టాండర్డ్గా ఒక డెసిషన్ తీసుకుని ఇప్పుడు మనం ప్రజల్లోకి వెళ్ళాలి, కంపల్సరీ అన్ని గ్రామాలు తిరగాలి, అందరితో మమేకం అవ్వాలనే ఉద్దేశంతో నేను ఈ 100 రోజులు 100 గ్రామాలు అనే కార్యక్రమాన్ని ఎంచుకోవడం జరిగిందండి. ఇదే ప్రోగ్రాం గురించి నేను మా యువ నాయకుడు లోకేష్ గారికి, అట్లానే మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారికి ఇద్దరికి చెప్పడం జరిగింది. వాళ్ళిద్దరూ కూడా నన్ను ఆశీర్వదించి మీరు ఇది ప్రజాక్షేత్రంలో ఉండడం అనేది మంచి ఆలోచన, గో హెడ్ అని చెప్పడం జరిగింది. నేను దీనికి సంబంధించిన పోస్టర్ కూడా నేను మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారి చేతే రిలీజ్ చేయించుకోవడం జరిగింది. ఇది మొదలుపెట్టిన రోజుని ప్రజల వద్దకు ప్రవీణ్, ఈ కార్యక్రమం మొదలుపెట్టిన రోజు నుంచి కూడా మంచి రెస్పాన్స్ ఉంది ప్రజల్లో. 11 రోజులు తిరగటం జరిగింది ఈ రోజు వరకు. రేపు 12వ రోజు కూడా వేరే గ్రామంలో పెట్టబోతున్నాం. ఆ కాన్సెప్ట్ ఏంటంటే మార్నింగ్ టు ఈవినింగ్ అదే గ్రామంలో ఉంటూ ఆ నాయకులతో మాట్లాడటం, ఆ గ్రామానికి సంబంధించిన సమస్యలు తెలుసుకోవటం, వీలైనంత వరకు వెంటనే సాల్వ్ చేయలేని కొంచెం టైం బాండ్ పెట్టి చేయటం, నాతో పాటు అధికారులను కూడా తీసుకెళ్ళి ప్రజల వద్దకి మాట్లాడటం జరుగుతుంది. అట్ ద సేమ్ టైం రాబోయే రోజుల్లో లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి మా పార్టీ క్యాడర్తో సమన్వయం చేసుకోవటం, లోకల్ బాడీకి కావాల్సిన స్ట్రెంథన్ చేసుకోవటం కోసం కూడా ఇది ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను. దానికోసం 100 రోజులు 100 గ్రామాలు మంచి కార్యక్రమమే. ప్రజల దాన్ని స్వీకరిస్తారంటారా? మిమ్మల్ని లెక్కను చేర్చుకుంటున్నారు. చాలా సంతోషంగా, చాలా హ్యాపీగా రిసీవ్ చేసుకుంటున్నారు. అదే కొన్ని ఎగ్జాంపుల్స్ చూసాం మనము. అంటే గుడ్ మార్నింగ్ ధర్మవరం తెలుసు కదా, కేంద్ర వెంకటరామరెడ్డి గారు, దానికి చాలా మంది ఫిదా అయినారనమాట. అవునవును. లాస్ట్కి ఏమైంది ఆయనకి ఎన్నికల్లో? సరే, అది అప్పుడున్న ఎలక్షన్లో పొజిషన్ అంటే పార్టీ యొక్క ఇది వైసీపీ పార్టీని నేలమట్టం చేద్దాం అనుకున్నారు ప్రజలు. అప్పుడు వ్యక్తులు ఎవరు కనపడలేదు, నేలమట్టం అయిపోయింది అంతే. ఇప్పుడు కూడా ఎక్కడా కూడా వ్యక్తులు అనేది తక్కువ పర్సంటేజ్ ప్రభావితమే చూపిస్తుందండి. ఎప్పుడైనా కూడా పార్టీ ప్రభావమే మెజారిటీగా ఉంటుంది. 80% ఆఫ్ ది, నా అభిప్రాయం, నా పర్సనల్ అభిప్రాయం అంటే 80% ఆఫ్ ది ప్రభావం, పార్టీ ప్రభావం, చంద్రబాబు నాయుడు గారి ప్రభావమే ఎక్కువగా ఉంటుందండి. కేవలం మేము చేసే పనులు మాకు ఓ 20% హెల్ప్ అవుతాయండి అంతే. ఏదైనా కూడా చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ అంతే. అదే అనేది మా ఉద్దేశం. 20% మాత్రమే నేను చేసేది 20% మాత్రమే ఉపయోగపడుద్ది అనేది మా ఉద్దేశం. నా పర్సనల్ అభిప్రాయం అది.